సో న్యూట్రిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. క్రిటికల్ కేర్లో ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా న్యూట్రిషన్ ఎలా ఉండాలి. న్యూట్రిషన్ డెఫినెట్లీ మన శరీరంలో కానీ మన హెల్త్లో కానీ ఇట్ ప్లేస్ ఏ కీ రోల్. న్యూట్రిషన్ బాగుండాలి. న్యూట్రిషన్తో పాటు మనం తీసుకునే కండిషన్ దృష్ట్యా మనం తీసే మెడిసిన్స్ టైంకి తీసుకోవాలి. వాటి ద్వారా మనం చేయాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటేనే మనిషి రికవరీ వస్తుందండి. కేవలం న్యూట్రిషన్ ఇచ్చినంత మాత్రాన మనిషి లేచి కూర్చుంటాడా? జరగదండి అది. అలాగని న్యూట్రిషన్ ఆపినంత మాత్రాన మనిషి చనిపోతాడా? అలా కూడా ఉండదు. న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం పేషెంట్ యొక్క డయాగ్నోసిస్ బట్టి మనం న్యూట్రిషన్ అనేది డిసైడ్ చేయాల్సి వస్తుంది. డైటీషియన్స్ అని మనకు స్పెసిఫికల్గా మన డైట్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎంత ఫ్యాట్స్ తీసుకోవాలని డైటీషియన్ ప్రతిరోజు రౌండ్స్ వేసి మనకి చెప్పడం జరుగుతుంది మనకున్న డిసీజ్ దృష్ట్యా. సో వీటన్నిటితో పాటు న్యూట్రిషన్ ఆల్సో ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అలాగే న్యూట్రిషన్ ఒక్కటే నా పేషెంట్స్కి వెళ్ళలేదు కాబట్టి పేషెంట్ ఇంప్రూవ్ కాలేదు అనడం కరెక్ట్ కాదు.